ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డిఎంహెచ్ఓ నరసింహనాయక్ డాక్టర్ చలమయ్య తెలిపారు. మంగళవారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యం పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలన్నారు. సురక్షితమైన త్రాగునీరు, స్వచ్ఛమైన గాలి, మంచి పోషకాహారం, నాణ్యమైన నివాసం, మంచి పర్యావరణ పరిస్థితుల్లో జీవనం సాగించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రస్తుత వేసవి కాలంలో ఎండలెక్కువ ఉన్నందున ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బరాజు, పూరి చంద్రరావు, అరుణ, లక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనము మంచి ఆహారం, పౌష్టిక ఆహారం తీసుకొని కరెక్ట్ అయిన ఆహారం తీసుకుంటూ ఉన్నట్లయితే మరి ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది. వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే మనకి కొంతమంది మూఢనమ్మకాలతోటి జీవిస్తూ ఉంటారు. సో అది వాటికి సైంటిఫిక్ ఆధారం ఏమీ లేదు. సైన్స్ పరంగా ఏమైతే ప్రూవ్ చేయబడతాయో వాటినే మనం నమ్మాలి. అవే మన హెల్త్ని కాపాడుతాయి. అలానే మనకు వచ్చేటప్పటికి ఆహారపు అలవాట్లు, మరి మంచి ఆహారం తీసుకోవడము, అలానే మనకి పౌష్టిక ఆహారం తీసుకోవడము, దానివల్ల మనకి చక్కటి శరీర సౌష్ఠవము, అలానే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అలానే మనకి ఖచ్చితంగా వారానికి 5 రోజులు ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాల దాకా రోజు వాకింగ్ చేయడం వల్ల మరి ఆరోగ్యం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎక్కువ కాలం మనము ఈ విధంగా మంచిగా ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అలానే స్థానికంగా మనకి ఏమైతే చౌకగా దొరుకుతాయో వాటిని తేలిగ్గా చూడకూడదు. మనకి సీజనల్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ఆ సీజనల్ ఫ్రూట్స్ అనేది చక్కగా తీసుకొని మరి ఏ కాలంలో ఏ ఫ్రూట్స్ అయితే వస్తాయో ఆ ఫ్రూట్స్ని తక్కువగా కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వాటిని తీసుకొని మనం ఆకుకూరలు కానీ అలానే పండ్లు కానీ వాటిని తీసుకొని మరి మంచి ఆహారం, మన యొక్క హెల్త్ని మనం కాపాడుకోవాలి. అలానే మనకి గాలి, నీరు అనేది అందరికీ సంబంధించినవి, ప్రజలందరికీ సంబంధించినవి. అలానే మన పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలిని అలానే మన నీటిని మనం కలుషితం చేసుకోకూడదు. మనం వీటిని కానీ కలుషితం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన అందరి హెల్త్, ఎవరైతే ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారో మనతో పాటు ఇతరత్ర జీవరాశులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి గాలిని, నీరుని, భూమిని కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏదైనా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినా వాటిని నమ్మండి, వాటిని ఆచరించండి, ఆరోగ్యంగా ఉండండి. పబ్లిక్లో అవేర్నెస్ పెంచడమే. అలాగే మనం ఆరోగ్యంగా ఉండాలంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయిన డైట్ కానీ అలాగే మెడిసిన్స్ కానీ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పడానికి ఈ సంవత్సరం థీమ్ కూడా టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ స్టాండ్ విత్ సైన్స్ అనే థీమ్తో ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాగంగా ముఖ్యంగా మన ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కొద్ది సమయం, కనీసం అరగంట పాటు వాకింగ్ చేయాలి. అలాగే ముఖ్యంగా కొంచెం నాన్ వెజిటేరియన్ తగ్గించుకొని అలాగే ప్లాంట్ బేస్డ్ డైట్స్ బాగా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగే ముఖ్యంగా మనకి రక్తహీనత అనేది మెయిన్ ప్రాబ్లం కాబట్టి అందరూ ఆకుకూరలు, అలాగే హిమోగ్లోబిన్ పెరగడానికి ఉండే ఐరన్ ఉండే కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అందరూ దీన్ని పాటించి ఆరోగ్యంగా ఉంటారని కోరుతున్నాను.